ఎస్ మనము రామగుండం RG1 ఏరియాలో ఉన్నాం. ప్రస్తుతం GM కార్యాలయం దగ్గరలో ఉన్నాం. సింగరేణికి సంబంధించిన GM కార్యాలయంలో ఉన్నాము. మనం చూడొచ్చు సింగరేణి అనేక రకాల కష్టాలు, అటు కార్మికుల కష్టాలు కావచ్చు, లేదంటే కాంట్రాక్ట్ కార్మికుల కష్టాలు కావచ్చు. ప్రస్తుతం సింగరేణి అధికారులకే కష్టాలు వచ్చినాయి అన్న అంశాలు కూడా మరొకసారి తెర మీదకి రావడం జరుగుతున్నది. మనం చూడొచ్చు, కోల్ మైన్స్ ఆఫీసర్ అసోసియేషన్ సింగరేణి శాఖ రామగుండం ఏరియాలోనే రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు చేస్తున్నాయి. దాంట్లో వారికి ప్రధాన డిమాండ్లు కూడా కనబడుతున్నాయి. అటు PRC కావచ్చు, లేదంటే పారదర్శకం సింగరేణిలో వారికి రావాల్సిన బకాయిలను వెంటనే డిమాండ్ చేయాలని చెప్పేసి RG1 ఏరియాకు సంబంధించిన సింగరేణి అధికారులు ధర్నా కార్యక్రమం అంటే రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేశారు. ఒకసారి వారితో మాట్లాడదాం. పూర్తిగా సింగరేణి ఎలాంటి అంశాలకు దారితీస్తుంది, అసలు సింగరేణి రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతున్నది అంశాలు కూడా మనం దీని ద్వారా చూడొచ్చు. Day 2 మనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అంశము మన ఛానల్లో. Day 2లో 30వ తారీఖు 6వ నెల 2026 రెండవ రోజు వాళ్ళ రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి వారితో మాట్లాడదాం, అధికారులతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, అధికారులకే కష్టాలు వచ్చాయి, మరి సింగరేణి ఎట్లాంటి అంశాలు ఉండబోతుంది? సింగరేణికి అధికారులకే ఇలాంటి దుస్థితి రావడం నిజంగా దురదృష్టకరం. దీన్ని మన సింగరేణిలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఒక ఏకదాటిగా వచ్చి ఈ రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టడం జరిగింది. మా యొక్క న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇట్లాంటి ఏ అంశాలపైన మీరు డిమాండ్ గా చేస్తున్నారు? మెయిన్గా ముఖ్యంగా మాకు పే అప్గ్రేడేషన్ అండి. కోల్ ఇండియాలో ఏదైతే అమలు పరిచారో జనవరిలో అక్కడ అమలు పరచడం జరిగింది. మాకు ఇంతవరకు కూడా ఎలాంటి సింగరేణిలో అమలు కాలేదు. సో దాని గురించి ముఖ్యంగా పే అప్గ్రేడేషన్ కావాలన్న మెయిన్ మోటోతోని, ప్లస్ PRP మా జీతంలో భాగమైనటువంటి PRPని కూడా 2022 నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉంచారు. ఆ అంశము అంతేకాకుండా ఇంకా ఇతర ముఖ్య అంశాలు కూడా ఉన్నాయి. IIT IIM రియంబర్స్మెంట్ కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయి. మా అధికారుల న్యాయమైన కోరికలు నెరవేర్చేంత వరకు కూడా ఈ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి మేము CMA తరపు నుంచి అందరికీ పిలుపునివ్వడం జరిగింది. మా పిలుపు మేరకు ఆల్ ఏరియాలో అన్ని ఆఫీసర్స్ అందరు కూడా వారి GM ఆఫీసుల ముందట రిలే హంగర్ స్ట్రైక్కి నిన్నటి నుంచి కూర్చోవడం జరిగింది. ఈరోజు అదే రిలే నిరాహార దీక్ష ఈరోజు రెండవ రోజుకు చేరింది. ఈ నిన్నటి ఫస్ట్ డే విజయవంతంగా సాగింది. దానికి మా అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా యాజమాన్యం మరియు గవర్నమెంట్ తొందరగా స్పందించి మా న్యాయమైన హక్కుల్ని నెరవేర్చాలని కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్, మీరు చెప్పండి సార్, ఎట్లా ఉంటుంది అంటే కోల్ ఇండియాలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలే జరుగుతూ ఉంటాయి అంటే మీకు ఏదైతే రావాల్సిన భాగస్వామ్యాలు ఉన్నాయో, లేదంటే మీకు సంబంధించిన PRCకి అంశాలపైన కోల్ ఇండియాలో ఎట్లా ఉంటుంది, సింగరేణిలో ఎట్లాంటి అంశాలు తీసుకోవచ్చు? మంచి ప్రశ్న అడిగారు. నా పేరు చిల్కా శ్రీనివాస్ అండి. నేను కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ఆల్ ఇండియా లెవెల్లో అపెక్స్ కమిటీ అని ఉంటుంది, దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సింగరేణిని రిప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా మన సోదరుడు చెప్పినట్టుగా పే అప్గ్రేడేషన్ అనేది క్లుప్తంగా చెప్పాలంటే ఏంటంటే, దాదాపు 10 సంవత్సరాల క్రితము దేశం మొత్తంలో పే రివిజన్ జరిగింది 3rd PRC కింద. సో ఈ పే రివిజన్ జరిగినప్పుడు మహారత్న కంపెనీలు అయినటువంటి NTPC, ఆయిల్ ఇండియా, ONGC ఇట్లాంటి వాళ్ళకి పే స్కేల్ ఒకటి ఫిక్స్ చేయడం జరిగింది. మినీ రత్న కంపెనీలకు ఇంకొక రకంగా ఫిక్స్ చేయడం జరిగింది. వాస్తవానికి మనం ఇస్తున్నటువంటి బొగ్గు తీసుకునే NTPC ఒక మహారత్న కంపెనీ అవ్వడం ఏంటి? బొగ్గు మనం ప్రొడ్యూస్ చేస్తూ రైతు మాదిరి సమాజంలో మనం చూస్తే కనుక రైతు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు, రైతుకేమో లాభం తక్కువ ఉంటుంది, రైతు గడ్డు పరిస్థితుల్లో బతుకుతూ ఉంటాడు, మధ్యవర్తి లాభం పొందుతూ ఉంటాడు. ఆ రకమైన పరిస్థితి మైనింగ్ ఇండస్ట్రీలో ఉంది. సో మైన్స్ ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన బొగ్గుతోటే వాళ్ళు అక్కడ ప్రాఫిట్ చేస్తున్నారు. అట్లాగే కంపెనీ కోల్ ఇండియా కంపెనీ కూడా ప్రాఫిట్స్ తీసుకురావడానికి అవకాశం ఉంది అని చెప్పి గుర్తించి, కానీ ఒకవేళ బొగ్గు ధర పెంచినట్లయితే కనుక దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుంది, పవర్ పెరుగుతుంది, కాస్ట్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో బొగ్గు ధర పెంచకపోవడం వల్ల కోల్ ఇండియాకి నష్టాలు రావడం జరుగుతుంది అనేది గుర్తించడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఈ కోల్ ఇండియా అనేది కూడా ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఉన్నది. ఇక్కడ ఏదో సర్వీస్ చేయడానికి, పబ్లిక్కి సర్వీస్ చేయడమే కావచ్చు, కానీ
లాభార్జన కూడా అందులో భాగమే అని చెప్పి గుర్తించడం జరిగింది. అన్ని గవర్నమెంట్ కంపెనీస్ని కూడా మనము లాభాల నడిపించాలి అనే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఒపీనియన్ తోటి కోల్ ఇండియా కూడా కొంత రీస్ట్రక్చరింగ్ చేయడం జరిగింది, ప్రొడక్షన్ పెంచడం జరిగింది, కార్మికులతో వర్క్ చేస్తూ ఆ ప్రొడక్టివిటీని ఏదైతే ఉందో ఆ ప్రొడక్టివిటీని కూడా పెంచడం జరిగింది. తద్వారా కోల్ ఇండియా కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ నడుస్తుంది. 10 సంవత్సరాల క్రితం కోల్ ఇండియా కూడా మహారత్న కంపెనీగా రూపుదిద్దుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ పే రివిజన్ జరిగిందో ఆ సమయానికి దాదాపు ఒక 5-6 నెలల తర్వాత కోల్ ఇండియా కూడా మహారత్న కంపెనీగా రూపాంతరం చెందడం జరిగింది. తద్వారా కోల్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మిగిలిన మహారత్న కంపెనీస్లో ఏవైతే పే స్కేల్స్ ఉన్నాయో అదే వర్తిస్తుంది అని గుర్తించిన తర్వాత దాన్ని మనము కోల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయమని చెప్పి రకరకాల ఉద్యమాల ద్వారా అక్కడ కూడా ఇటువంటి ఉద్యమాలు జరిగాయి. దాంట్లో మనము కోల్ ఇండియా మేనేజ్మెంట్ దృష్టికి, మినిస్ట్రీ ఆఫ్ కోల్ దృష్టికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది జరుగుతున్న క్రమంలోనే ఇదే విషయంలో కోర్టులో కూడా వ్యాజ్యం వేయడం జరిగింది. కోర్టు నుంచి మనకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏదైతే మన వర్షన్ ఏదైతే ఉందో పే రివిజన్ అనేది ప్రాపర్గా జరగలేదు, కోల్ ఇండియాలో పే అప్గ్రేడేషన్ చేసి మహారత్న కంపెనీస్తో సమానంగా చేయాలి అని కోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చిన వెంటనే కోల్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే దృష్టిలో ఉండడం వల్ల దాని మీద ఫర్దర్ అప్పీల్కి వెళ్లకుండా వెంటనే ఆ కొత్త పే స్కేల్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సింగరేణి కాలరీస్కి వచ్చేసరికి దాదాపు 50-60 సంవత్సరాల నుంచి మనందరికీ తెలుసు, కోల్ ఇండియాలో ఏది ఇంప్లిమెంట్ అయితే సింగరేణిలో ఇన్ టోటో ఆటోమేటిక్గా అది మన దగ్గర ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ ప్రొసీజర్ మనకు ఆల్రెడీ ఉంది, ఈ బోర్డు మ్యాండేట్ మనకు ఆల్రెడీ ఉంది. ఇది చేయడానికి ఎటువంటి టెక్నికల్ అడ్డంకులు కానీ అడ్మినిస్ట్రేటివ్ అడ్డంకులు కానీ ఏమీ లేవు. కానీ దాదాపు సంవత్సరం క్రితం కోల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారు. కోల్ ఇండియాలో పే అప్గ్రేడేషన్ జరిగింది. దానివల్ల పే అప్గ్రేడేషన్ తర్వాత అరియర్స్ కూడా పే చేయడం జరిగింది. కానీ సింగరేణిలో ఇంతవరకు పే అప్గ్రేడేషన్ని ఇంతవరకు మనకి ఇవ్వడం జరగలేదు. ఇది ఎలాంటి పరిస్థితి అని అంటే, ఇప్పుడు బయట కోల్ ఇండియాతో పాటుగా ఏదైతే ఎన్టీపీసీలో జాయిన్ అయిన ఎంప్లాయీ సేమ్ టైంలో జాయిన్ అయితే కనుక ఆయనకు వచ్చే జీతము 100 రూపాయలు ఉంటే, సింగరేణి కాలరీస్ దో ఇట్ ఈజ్ ఏ మహారత్న కంపెనీ, కోల్ ఇండియాతో సమానంగా ఉన్నటువంటి కంపెనీ అయినప్పటికీ ఇక్కడ 80 రూపాయల జీతానికి పనిచేస్తున్నాం. సో 20% నష్టానికి 2500 మంది ఆఫీసర్లు పనిచేయడం జరుగుతాం. ఇంకొక భాగం దీంట్లో ఈ ఉద్యమం తీవ్రతరం అవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే. ప్రతి ఉద్యోగికి ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్లో ఒక ఫిక్స్డ్ పే ఉంటుంది, ఒక వేరియబుల్ పే ఉంటుంది. ఇది ప్రైవేట్ కంపెనీస్లో ఉంది, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉంది. ఏవేవైతే మనకి ప్రొడక్షన్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉంటాయో అక్కడ ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికని ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ ఇది. సో దాంట్లో ఏంటంటే మనకి ఇచ్చే జీతంలో 80 రూపాయలు, 100 రూపాయల జీతం ఇవ్వాలి అంటే కనుక 80 రూపాయలు నెలవారీ జీతంలో ఇస్తారు. మిగిలిన 20 రూపాయలు ఏంటంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు పనిచేస్తున్న యూనిట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ ఏరియా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లేదా వాళ్ళ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి వీటన్నిటిని క్రోడీకరించి ఒక ఎంఓయూ లెవెల్లో దాన్ని గవర్నమెంట్ దానికి ఒక ఫార్ములా పెట్టి దాని ప్రకారం మిగిలిన 20 రూపాయలు జీతం పే చేస్తుంది. అంటే నికరంగా జరుగుతుంది ఏంటంటే ఎన్టీపీసీలో 100 రూపాయలు ఆర్ కోల్ ఇండియాలో 100 రూపాయల జీతం వస్తే మనకి ఇక్కడ 80 రూపాయల జీతం వస్తుంది, బికాస్ ఆఫ్ పే అప్గ్రేడేషన్ ఇంప్లిమెంట్ చేయకపోవడం. ఎట్ ద సేమ్ టైం పిఆర్పి ఇవ్వకపోవడం వల్ల ఇంకొక 20 రూపాయలు తక్కువ జీతానికి పనిచేయాల్సి వస్తుంది. అంటే తోటి ఆఫీసర్ కోల్ ఇండియాలో నెలకి 100 రూపాయల జీతానికి పనిచేస్తే అదే పని చేస్తూ వాస్తవానికి కోల్ ఇండియా కన్నా మన ఆఫీసర్స్ కష్టమైన పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు, ఎక్కువ కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. అయినప్పటికీ కోల్ ఇండియాలో 100 రూపాయల జీతం వస్తున్నట్లయితే అదే ఆఫీసర్ అదే స్థాయిలో పనిచేస్తున్న ఆఫీసర్కి పని ఎక్కువ చేస్తున్నప్పటికీ కూడా జీతం 60 రూపాయలే వస్తుంది. దీనివల్ల టోటల్ ఆఫీసర్స్ కమ్యూనిటీ 2500 మంది ఆఫీసర్స్ కడుపు మంటతోటి ఈరోజు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్ ద సేమ్ టైం ఇది ఎక్కువ కాలం నడుస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. సింగరేణి కాలేజ్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ప్రోగ్రెసివ్ అండ్ వెరీ సింపథెటిక్ టువర్డ్స్ ద ఇష్యూస్ కన్సర్నింగ్ ద ఆఫీసర్స్ ఆఫ్ ది కంపెనీ. సో కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలనంటే, కంపెనీ కష్టాల బాటలో నష్టాల బాటలో ఉన్నప్పుడు బయటికి తీసుకురావాలంటే ఏ విధమైన సృజనాత్మకతతోటి, ఏ విధమైన కమిట్మెంట్ తోటి ఆఫీసర్లు పనిచేస్తారో సింగరేణి మేనేజ్మెంట్కి తెలుసు. కాబట్టి అతి త్వరలోనే దీని మీద నిర్ణయం తీసుకొని పే అప్గ్రేడేషన్ విషయంలో ఇమ్మీడియట్గా మెజర్స్ తీసుకుంటుందని, అట్లాగే 2 సంవత్సరాల నుంచి ఏదైతే పిఆర్పి అనేది
చెల్లించడం కోసం అని చెప్పి మన బుక్స్లో పక్కన పెట్టినటువంటి అమౌంట్ని వెంటనే రిలీజ్ చేసి అది అందరికీ పే చేస్తుందని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ. గతంలో సింగరేణిలో పూర్తి స్థాయిలో కార్మికులకు సంబంధించిన డబ్బులు కావచ్చు, లేదంటే అధికారులకు సంబంధించిన డబ్బులు కావచ్చు, పూర్తి స్థాయిలో లేవు, పక్కదారిలో వెళ్ళిపోయాయనే అంశాలు తెర మీదకి వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం మీరు అంటున్నారు అవి బుక్లో రాసి ఉన్నాయి, అంశాలు ఉన్నాయి, సో మాకు రావాల్సిన న్యాయబద్ధమైన డిమాండ్ ఇది రావాలి అంటున్నారు. మరి ఎట్లా ఉండబోతుంది, అంటే వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయా? సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనేది ఒక ప్రభుత్వ సంస్థ. ఈ ప్రభుత్వ సంస్థ తనకి రకరకాల ప్రొసీజర్స్ రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో అన్ని ప్రొసీజర్స్ సిస్టమేటిక్గా నడుస్తున్న సంస్థ. ఎట్ ద సేమ్ టైం దీన్ని ప్రతి 100 రూపాయల ఖర్చు కూడా ఆడిట్ అనేది ఒక పెద్ద ప్రక్రియ ప్రకారం ఆడిట్ జరుగుతుంది. ఇది కేవలం ఇంటర్నల్ ఆడిటే కాకుండా గవర్నమెంట్ ఆడిట్ కూడా జరుగుతుంది, సిఏజీ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఆడిట్ జరుగుతుంది. 100 రూపాయలు తేడా వచ్చినా దానికి ఈ సంస్థ కావచ్చు, సంస్థలో ఉన్న అధికారులం కావచ్చు, మేమందరం బాధ్యులం అవుతాం. సో బాధ్యులం అయ్యి దానికి ఆన్సర్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ కూడా పొలిటికల్గా కూడా యాక్టివ్గా ఈ సంస్థ అనేది మొదటి నుంచి ఉంది. సో పొలిటీషియన్స్ కూడా తమ పొలిటికల్ ఎజెండా ప్రకారము వాళ్ళకు అర్థమైన దాని ప్రకారము కొన్ని రకాల ఎలిగేషన్స్ చేయడం అనేది వాస్తవమే. కానీ సింగరేణిలో 1 రూపాయి కూడా పక్కదారి పట్టలేదు. సింగరేణికి రావాల్సిన బకాయిలు అన్ని పేపర్స్లో క్లియర్గా ఉన్నాయి. అది గవర్నమెంట్ నుంచి ఏదైతే జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన బకాయిలు అయితే ఉన్నాయో అవన్నీ చట్ట ప్రకారం బుక్స్లో క్లియర్గా ఉన్నాయి. వారి ఆర్థిక పరిస్థితుల వల్ల వారు కొంచెం డిలే చేస్తుండొచ్చు, కానీ అది ఇట్స్ ఎ లయబిలిటీ ఆన్ దెమ్. వాళ్ళ బుక్స్లో కూడా వాళ్ళు రాసుకొని ఉంచుతారు, మన బుక్స్లో కూడా రాసి ఉంటాయి. ఆ అమౌంట్ ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ఇట్లాంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో ఇవన్నీ ఉన్నాయండి. ఎస్, థ్యాంక్ యూ. చూద్దాం, కార్మికులు అటు అధికారుల యొక్క సమస్యలను పూర్తి స్థాయిగా ఏదైనా నిరాహార దీక్షల ద్వారానే సింగరేణి సంస్థలో కనబడుతున్న అంశాలు చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ 2వ రోజు అధికారుల యొక్క రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు జరుగుతున్న అంశాలు మనము మన ఛానల్ ద్వారా ప్రత్యేకంగా చూపెడుతున్నాం. కెమెరా మెర్సన్ సదానందంతో రామశోక్, నిరుద్యోగి న్యూస్, రామగుండం.